బ్యాక్ టు లైవ్ షో. విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ బీజేపీ ముఖ్య నేత వైజాగ్ నుంచి లైవ్ లో జాయిన్ అయ్యారు. విష్ణు గారు, ఇటు రాష్ట్రంలో బంద్ కానివ్వండి లేకపోతే పార్లమెంట్ లో నిరసనలు కానివ్వండి, దాని ఎఫెక్ట్ అనుకోవచ్చా, లేకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలతోనే డ్యామేజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అనుకోవాలా? నిన్న అరుణ్ జైట్లీ సభలో చేసిన ప్రకటన. లేదు రిషి గారు, నాకు కన్ఫ్యూజ్ ఉంది. నేను ఉదయం పత్రికలు చదివాను. ఒక పత్రికలో రాష్ట్రంలో బంద్ పూర్తిగా విఫలం చెందింది, పాక్షికంగా ఉందని రాశారు. ఇంకో పత్రికలో బంద్ విజయవంతం ఉందని రాశారు. ఇంకో పత్రికల్లో బంద్ ఉంది లేనట్టు రాశారు. అంటే ఇది దాని అర్థం ఏంటంటే రాష్ట్రంలో బంద్ ఉందా లేదనే కంటే ఒక విశాలమైన ప్రయోజనం కోసం ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. అది వాళ్ళ రాజకీయ పార్టీల ఇష్టం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఒక విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా. ప్రత్యేక రాష్ట్ర విభజన జరుగుతున్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఢిల్లీలో లేఖలు ఇచ్చి రాష్ట్రంలో అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళు, లేదా అక్కడ విభజన చేయమని చెప్పి ఇక్కడ గమ్మునున్నటువంటి వాళ్ళు, లేదా మా పార్టీ అధిష్టానాన్ని మేము కట్టుబడి ఉంటామని చెప్పినట్లు చేతులు కాళ్ళాక ఆకులు పట్టుకున్న చందంగా రాష్ట్ర విభజన జరిగే సందర్భంలో ఒక బీజేపీ తప్ప రాష్ట్రానికి ఏం కావాలో విభజన జరగబోతుందని చెప్పింది మేము ఒక్కరమే. ఈ రోజు కూడా ఏం చేస్తున్నారంటే 2 సంవత్సరాల కాలంలో దేశంలో వచ్చిన అనేక రకాల ఇబ్బందుల కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి బాగలేకుంటే అయినా కూడా దశల వారీగా ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి చేయడానికి మేము ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాము. 28 రాష్ట్రాలు ఒక రకంగా చూస్తే 29 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిగా మేము ముందుకు తీసుకెళ్తాము. ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రపక్షమైన ప్రభుత్వం వీరికి మేము సహకారం ఇస్తామని చెప్పి అన్ని అంశాల్లో అభివృద్ధిలో ముందుండి అనేక రకాలుగా సాయం చేస్తూ ప్రత్యేక హోదా అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు కేంద్రము దాని మీద సీరియస్గా పరిశీలిస్తుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ మిగతా రాజకీయ పార్టీలు రాజకీయ విమర్శలు చేస్తున్న సందర్భంలో ఆ ప్రభావం మా మీద పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏపీ సీఎంఏ సాక్షాత్తు కొన్ని రాజకీయ పార్టీలు సహకారం గురించి మాట్లాడారు. ఏపీకి సంబంధించి అంత ఇచ్చినప్పుడు దాకా అని రాజ్యసభలో కేంద్ర ప్రణాళికా శాఖ సహాయ మంత్రి మాట్లాడారు. అదొక అంశం పక్కన పెడితే ఇవాళ ఇద్దరం కలిసి హామీలు ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ కి, ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నిన్న జైట్లీతో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సో ఎంతో కొంత సాయం చేస్తామని ప్రధాని కూడా హామీ ఇచ్చారా? ఎంతో కొంత అంటే ఏం చేయబోతున్నారు? ప్రత్యేక హోదాతో పాటు కావాలి ఏ సాయం కావాలని అడుగుతున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ. రిషి గారు, ముఖ్యమంత్రి గారు అడగడంలో తప్పు లేదు, మేము అడగద్దని చెప్పలేదు. ఆయన మా మిత్రపక్షమైనటువంటి ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామి. మేము ఇప్పుడు మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో రాజకీయ ఒత్తిడులకు తెలుగుదేశం పార్టీ లోనయ్యి ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రానికి ద్రోహం చేసి హత్య చేసినటువంటి ముద్దాయిలు వాళ్ళే న్యాయం చేయమని రోడ్డు మీదకి వచ్చి అరుస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళ ఒత్తిడికి వాళ్ళు అవును కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా విభజన సందర్భంలో చేతులు ఎత్తేసినటువంటి అనేక మంది కావచ్చు, కేంద్ర మంత్రి పదవులు అనుభవించినటువంటి వాళ్ళు కావచ్చు, ఈరోజు వాళ్ళు వేసేటువంటి రాజకీయ ఎత్తుగడలో డ్రామాలో మా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ పడుతుందనేటువంటి భావన మాకు కలుగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు నిరోధకులుగా తయారయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి నిరోధకులుగా తయారైన పార్టీలు వేసేటువంటి కుట్రలో మా మిత్రపక్షం భాగస్వామి కావద్దని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మిత్రపక్షమైనటువంటి ప్రభుత్వంగా ప్రధానమంత్రితో మాట్లాడేదానికి అవకాశం ఉంది, నేరుగా సాధించుకునే అవకాశం ఉంది. ఉదయం అడిగితే సాయంకాలానికి మంజూరు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పడిందనా విష్ణు గారు చెప్తున్న మాట అలాగే ఖచ్చితంగా ఒత్తిడికి లోన్ అవుతుంది. మీరు ఒత్తిడికి లోను కావద్దండి. ఈ రాష్ట్రాన్ని ఆదుకునేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద ఉంది, ఆదుకుంటున్నారు, ఆదుకోబోతున్నారు కూడా. ఒక నిమిషం, సోదరుడు విష్ణు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సరే ఒత్తిడా లేదా ఒత్తిడి ఉందా, ఒత్తిడి లేదంటే ప్రజల నుంచే ఒత్తిడి ఉంది. ఆ లెక్కన రాజకీయ పార్టీల నుంచి కాదు, ప్రజల నుంచే ఉంది. ప్రజల్లో ఒక సెంటిమెంటు, ప్రజల్లో ఇది ప్రత్యేక హోదా మీద అందరూ కూడా కోరుకుంటున్నటువంటిది. ఇవాళ విష్ణు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన హక్కు, అది ఆంధ్రప్రదేశ్ హక్కు. అది ఆ హక్కుని భారతీయ జనతా పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టింది. సరే ఇప్పటికీ పరిశీలిస్తున్నారు, ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళకి కొన్ని టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అది ఓవర్కమ్ అయ్యి మన హక్కును మనం సాధించుకోవాలి. ఇవాళ హక్కును సాధించుకోవడం కోసమే మిత్రపక్షమైనా సరే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి పెంచాం. సరే అక్కడ దానికి ఆ స్పందన కూడా వచ్చింది. రేపు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నా 1 గంటలో పని, అది మేము చెప్పిన ఏంటంటే 2 గంటల్లో ఆంధ్రప్రదేశ్ సమస్యలన్నింటిని కూడా పరిష్కరించే అధికారాలు ఆ విస్తృత ఇది నరేంద్ర మోడీ గారు ఉన్నాయి కాబట్టి విష్ణు గారు అన్నారు ట్రాప్ లో పడి వైసీపీ కాంగ్రెస్ ట్రాప్ లో పడి టీడీపీ ఇబ్బంది పెడుతోందన్న రీతిలో. ఇప్పుడు విష్ణు గారు మాట్లాడినా, ఉమా గారు మాట్లాడినా కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం జరిగింది.
ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వడానికి ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అంటే కేబినెట్ నిర్ణయానికి ఉన్నటువంటి విలువ ఏమిటనేటువంటిది ఇవాళ ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ ఉమా గారు ఒక వాస్తవం ఒప్పుకున్నారు. ఎందుచేత ప్రతిపక్షం మేము చేసినప్పుడు మీరు చేసిన కొన్ని విమర్శలు మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం. మాకు ఎందుకు అనుమానం కలుగుతూ ఉందంటే ఇవాళ అధికార పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక తరగతి హోదా గురించి పలుమార్లు మా నాయకులు ఉద్యమాలు చేసిన సందర్భంలో వారు కొన్ని కీలకమైనటువంటి మాటలు ఏం చెప్పారంటే ఇది ఒకటే సరిపోద్దా, ఇది సంజీవిని కాదనేటువంటి మాటలు చెప్పిన తర్వాత ప్రత్యేక హోదా తేవడంలో తెలుగుదేశం పార్టీ ఒక మెతక వైఖరిని అవలంబిస్తుందనేటువంటిది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. అందుచేతనే మేము ఎన్నిసార్లు గుర్తు చేసినా కూడా ప్రత్యేక తరగతి హోదా సాధించడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క అనేక సమస్యల పరిష్కారానికి కారణం అనేటువంటి తెలిసిన తర్వాత నిన్న అరుణ్ జైట్లీ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో బంద్ ప్రభావం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష మనం కేంద్రానికి తెలియజేశాం. తెలుగుదేశం పార్టీ ఎంపీల యొక్క తీరేదైతే నిన్న ఉన్నదో బంధు ప్రభావం లేకపోతే పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ గారు చెప్పిన దాంట్లో పరిశీలిస్తామన్నారు. అంటే ఇప్పుడు ఉమా గారు అన్నారు 2 గంటల సేపు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దృష్టి పెట్టినట్లయితే ఈ రాష్ట్ర సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి వాస్తవం తెలిసినటువంటి తెలుగుదేశం పార్టీ సరే రాజకీయ విమర్శలు సరే కాంగ్రెస్ కి వాళ్ళ బంద్ చేయడమో లేకపోతే ఆందోళన చేసే హక్కే లేదని మాట్లాడడం ఒక ఎత్తు అయితే సరే రాజకీయం అనుకుంటే కనుక ఇవాళ అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనని కాంగ్రెస్ పార్టీ ఎట్లా తీసుకుంటోంది అంటే అతి త్వరలో సామరస్యపూర్వక పరిష్కారం ఇస్తామంటే అది ఏ రకంగా ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? హలో శీలం గారు వినిపించిందండి నేను అడిగింది. ఓకే ఏమండి అరుణ్ జైట్లీ గారు నిన్న మాట్లాడారు, ఒక సెంటెన్సే చెప్పాడు, ఆల్ ది కమిట్మెంట్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ అని. ఈ మాట 2 ఏళ్ళుగా చెబుతున్నారు, కొత్తదేం కాదు. ఆల్ ది ఫుల్ కమిట్మెంట్స్ అంటే ఏమిటి, చట్టంలో ఉన్నాయా లేకపోతే 6 అంశాలు ఆనాటి ప్రధానమంత్రి ఈనాటి అరుణ్ జైట్లీ గారు సాక్షిగా అరుణ్ జైట్లీ గారు ఓకే బాగుంది విత్ డ్రా ఆల్ ది అమెండ్మెంట్స్ అన్నటువంటి సాక్షిగా అవి కూడా అమలు చేస్తారా, ఆ స్పష్టీకరణ లేదు. తర్వాత ఈ స్టేట్మెంట్స్ కాదు, మాకు స్టేట్మెంట్స్ కాదు ముఖ్యం. మోడీ గారు వీళ్ళందరూ చెప్పింది ఒకే తండ్రి జరగదండి. మోడీ గారికి ఇష్టం లేదు అనేటువంటిది అంటే నా వ్యక్తిగత నేను పార్లమెంట్ లో దగ్గరుండి మాట్లాడిన దృష్ట్యా నాకు అనిపిస్తుంది ఏంటంటే మోడీ గారు ఎందుకు ఇవ్వటం లేదంటే 2 కారణాలు చెప్తూ వచ్చారు. అంటే ఒకటి ఆయన మన రాష్ట్రం అంటే ఏదో రాజకీయంగా అంత ఇంపార్టెంట్ కాదు బీజేపీ పరంగా అని ఒక కావచ్చు. రెండోది ఏమిటంటే చంద్రబాబు గారు కొంతమంది వాళ్లే చెప్తా ఉన్నారు, అప్పుడు గుజరాత్ లో ఉన్నప్పుడు మోడీ గారు ఇట్లా అధర్మం చేశారని వ్యాఖ్యానిస్తే కోపంగా పెట్టుకున్నారు అనేటువంటిది. సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎందుకు గట్టిగా మాట్లాడలేదంటే ఏదో కేసులతో కొంత లాలూచి పడదామని ప్రయత్నం చేశారు అని ఒక అభిప్రాయం. ఇవన్నీ పక్కన పెట్టి ఈవేళ అందరూ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ తిట్టకుండా వీళ్ళు అసమర్థతని మర్చిపోయి కాంగ్రెస్ న్యాయాలు రేపుకోవటం కాదు కావాల్సింది. ఒక్క నిమిషం శీలం గారు సీనియర్ పార్లమెంట్ అని వారు పెద్దవారు అనుభవజ్ఞులు, వారు చెప్తున్నట్లే లేదా వేణుగారు చెప్తున్నట్లు కేబినెట్ నిర్ణయాలు 1 గంటలో నిర్ణయాలు జరిగిపోయేటట్లుంటే ఆ రోజు కేంద్రంలో అన్ని పదవులు ఎలగబెట్టి అమ్మ సోనియా గాంధీ కాళ్ళ ముందర మోకరిల్లినటువంటి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మా రఘువీరారెడ్డి గారు, జేడీ శీలం గారు, లేకపోతే ఇతర మిగతా నాయకులు, కేంద్ర మంత్రులు అందరూ ఆ పని ఎందుకు చేయించలేదు, వీళ్ళందరూ పార్లమెంట్లో ఎందుకు నోరు మెదపలేదు? ఒకటే ఒక విషయం, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గుర్తు చేయాలి. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో చెప్పారు, ప్రత్యేక హోదా అనేటువంటిది ఏం సంజీవిని కాదు, జిఎస్టీ బిల్లు పాస్ అయిందంటే దేశంలో పన్నుల వ్యవస్థ మారుతుంది, దానివల్ల తక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అయినా కానీ ప్రత్యేక హోదాలో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అవి ఒకవేళ వస్తే ఆంధ్రప్రదేశ్ కు మేలు జరుగుతాయి. మేము కూడా చెప్తున్నాం, బీజేపీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నగ్న సత్యం, వాస్తవం. అది ప్రత్యేక హోదా అనేటువంటిది వల్ల కొన్ని సదుపాయాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ లో. మీరే గుర్తు చేసినట్టు జిఎస్టీ వ్యవహారం సానుకూలంగా ముగించడానికి నిన్న ఈ ప్రకటన చేసి ఉండొచ్చు అరుణ్ జైట్లీ. ఏం లేదు,
మాకు ఈ రోజు రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ తహదాలాడుతున్నాయి. ఈ రోజు వాళ్ళు ఒత్తిడికి పెంచితే మిత్రపక్షమైనటువంటి ఒక భావన కానీ లేకపోతే కేంద్రం చేస్తున్న సాయాన్ని కానీ మర్చిపోయినటువంటి మా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒత్తిడి చేసినప్పుడల్లా మా మీద మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న విషయాలు క్షేత్రస్థాయిలో ప్రజలు గమనిస్తున్నారు. మా మీద దుమ్మెత్తి పోసినట్టు మాత్రాన విపక్షాలు మా మీద దుమ్మెత్తి పోసినట్టు మాత్రాన ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ద్రోహం చేసినటువంటి రాష్ట్రానికి ద్రోహులైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని హత్య చేసి ఈ రోజు న్యాయం చేయమని చెప్పి చేస్తుంది. విష్ణు గారు అకనేశం ఆ రోజున బిల్లు పెట్టిన కాబట్టి ద్రోహులందరూ మళ్ళా ద్రోహం చేస్తున్నారు. తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే రెచ్చగొడుతున్నారు. ఒక నిమిషం నాకు ఇక్కడ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే భారతీయ జనతా పార్టీ సహకరించింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఖచ్చితంగా ఇచ్చింది లెటర్. తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చింది, చేయమని చెప్పి దాంట్లో మళ్ళీ డౌటే లేదు, మళ్ళీ ఖచ్చితంగా ఇచ్చింది. కానీ లేదా మీరు ఈ 2-3 రోజుల నుంచి కన్ఫ్యూజ్ అవుతున్నారు. తెలుగుదేశం నేతలు మేము విభజన బిల్లుకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఒప్పుకోండి, అన్ని రాజకీయ పార్టీలు కూడా విభజన చేయమన్నారు. విభజన జరిగే సందర్భంలో మీరు రాష్ట్రానికి ఏం కావాలో అడగలేదు. ఒక్క బీజేపీ మాత్రమే చేయమని చెప్పారు. లెటర్ ఇచ్చిన మాట వాస్తవం. లెటర్ లో ఇంకా స్పష్టంగా ఇప్పటికీ ఉంది. ఆ లెటర్ లో 2 ప్రాంతాలకి న్యాయం చేయండి, తెలుగు ప్రజలు విడగట్టాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసి విడగొట్టండి అని మాత్రమే లెటర్ ఇచ్చాం. అది స్పష్టంగా ఉంది. అదే ఓపెన్ డాక్యుమెంట్, సీక్రెట్ డాక్యుమెంట్ ఏం కాదు. అది అందరికి తెలిసిన విషయమే. అలాగే ఇవాళ ప్రత్యేక హోదా మీద మనం మాట్లాడుకునే విషయం కానీ, ప్రత్యేక హోదా అమలు పరిచే విషయంలో కానీ ఇవాళ కేంద్రం కొంచెం ఆలస్యం అవుతున్న వల్ల ఇవన్నీ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఎవరు ట్రాప్లో ఎవరు పడాల్సిన పని లేదు. ఇవాళ రేపొద్దున ప్రధానమంత్రి గారు కనుక ప్రత్యేక హోదా ఆయన నిర్ణయం తీసుకుంటే గంట సేపు పనేది, పెద్ద ఇష్యూ ఏం కాదు. దీనికేమి చట్టాలు రాజ్యాంగాలు మార్చాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన సహాయం కూడా 6,403 కోట్లని మంత్రి గారే ప్రకటించారు. అది ఇతర రాష్ట్రాలతో పాటు ఇవాళ వరకు మొదటి సంవత్సరం లోటు బడ్జెట్ రాలా, ప్రత్యేక రైల్వే జోన్ రాలా, మెట్రో రైల్ ప్రాజెక్ట్ ₹1,00,000 ఇచ్చారు. ఇది వాస్తవాలు కదా. కేంద్ర మంత్రి గారు సుజనా చౌదరి గారు ఏంటంటే రేపు జిఎస్టీకి మేము అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తామని ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి బాధని మరింత పెంచే విధంగా ఉంది. అది ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రత్యేక తరగతి హోదా సాధన కోసం ఒక ఉద్యమం జరుగుతూ ఉంటే రేపు జిఎస్టీ బిల్లులో ఏదైనా అడ్డుకుంటారనేటువంటి భయం కేంద్రానికి కలిగినప్పుడు ఖచ్చితంగా అది మనకు లభిస్తుంది అనేటువంటి ఒక ఆశ రాష్ట్ర ప్రజలకు ఉంది. రాష్ట్ర ప్రజలకు ఉంది. అది ముందుగానే వెళ్ళి మేము అన్కండిషనల్ గా మేము సపోర్ట్ చేస్తామని చెప్పినప్పుడు తెలుగుదేశం పాత్రని మేము శంకించాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజల తరఫున మేము అడుగుతా ఉన్నాం. ప్రతిపక్షం సీఎం గారు జిఎస్టీ బిల్లుకి కాంగ్రెస్ మద్దతు ఇస్తోందా, ఇవ్వట్లేదా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని జిఎస్టీ బిల్లుకి లింక్ పెట్టి డిమాండ్ చేసే ఆలోచన ఏమైనా చేస్తోందా? రిషి గారు, లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. వాళ్ళకి దగ్గొచ్చినప్పుడు మేము తుమ్మాల్సిన అవసరం లేదండి. దీన్ని చెప్పేదేనండి, కంటిన్యూస్గా ఒక మాట మీద ఒక బాటలో వెళ్ళినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ రావండి. మేమేం చెప్పాము, మేము జిఎస్టీ బిల్లులో ఆల్రెడీ మాతో డిస్కషన్ 3 నెలల క్రితం మేము సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిని అడిగాము మీరు ఆపండి అని. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా. బట్ ఆల్రెడీ మనం మాట ఇచ్చాము. ఇంకొకటి మంచి అడ్డు పెడతారా లేదా చెప్పండి సార్. అడ్డం పెడదాం, ఉండండి. కంప్లీట్ ప్లీజ్ 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 లెట్ మీ కంప్లీట్. అడ్డు పెడితే ప్రత్యేక హోదా వస్తుంది కదా మనకి. మీరు అరే ఊరిక అడ్డం పెట్టడం తెచ్చుకోవటం కాదు, నీ హక్కు తీసుకురా. వాడిని బతిమలాడటం తీసుకురావటం కాదు, నువ్వు తీసుకొని రా. అడ్డం పెట్టే రోజు వస్తుంది. ప్రధానమంత్రి పూర్వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మాట్లాడే రోజు వస్తుంది. అన్ని వస్తున్నాయి. మీరు నేను చెప్పేది ఏమిటంటే వినండి 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 ఉమా గారు, వినండి నా మాట వినండి. మీరు కాంగ్రెస్ అది చేయలేదు ఇది చేయలేదు అనేది నేను చాలా చెప్తాను. నాకు లిస్ట్ ఉంది. ఇప్పుడు రాజకీయమైనటువంటి ప్రయోజనాల కొరకు మేము వెళ్ళటం లేదు. మనం కాంగ్రెస్ అందరం కలిసి ఈ రోజు అందరం కలిసి ఒగ్గట్టుగా అందరం కలిసి అడుగుదాము. ఎందుకు ఇవ్వరో చూద్దాము. హక్కుగా అడగండి. కంక్లూడ్ చేయండి.
సో అతి త్వరలో సానుకూల పరిష్కారం అంటే జిఎస్టీ బిల్ అంశం తేలగానే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం మీద దృష్టి పెట్టి పరిష్కారం చెప్తారా? నేను రిషి గారు స్టూట్గా చాలా బిల్స్ వస్తాయి. మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మేము వాళ్ళకి సహకరించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారు 100కు 100 పాపం కష్టపడుతున్నాడు. ఆయనకి చేయూతనివ్వాల్సిన అవసరం కూడా ఉంది. రెండో అంశం ఏంటంటున్నా అంటే జిఎస్టీకి సంబంధించి ఈ రోజు 72 రకాల పన్నులు వివిధ రాష్ట్రాల్లో వేస్తున్నారు. ఈ రోజు వినియోగదారుడికి తయారీదారుడి మధ్యలో దళారీలు ఎక్కువ అయిపోయి దీనివల్ల ధరలు పెరిగినాయి. జిఎస్టీ పాస్ అయిందంటే అన్ని రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. ఒక్క నిమిషం, జిఎస్టీ తర్వాత ఏపీకి క్లారిటీ ఇస్తారా? జిఎస్టీ తర్వాత ఏపీ క్లారిటీ ఇస్తారా? ఈ జిఎస్టీ బిల్లుకు తెలుగుదేశము, కాంగ్రెస్, ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీ కూడా సహకరించమని కోరుతూ చివరిగా నేను ఒకటి కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి, నరేంద్ర మోడీకి 28 రాష్ట్రాలతో సమానం కాదు. 29వ ప్రత్యేక రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ సందర్భంలో ఆగండి. ఇదే అంశాన్ని చేతల్లో చూపిస్తే అందరూ హ్యాపీ అనేది మీకు కూడా తెలిసిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు గారు. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ సీఎం గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు, నారాయణ గారికి ఫోన్ లైన్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ అమ్మ గారు. ఇదే వాళ్ళ లైవ్ షో. రేపు లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.